సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసూతి అయిన మహిళల ఆవేదన. అక్కన్నపేట మండలం రేకొండ గ్రామానికి చెందిన బాణాల ప్రభావతి 2022వ సంవత్సరంలో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కేసీఆర్ కిట్టు మాత్రమే ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు 3 సంవత్సరాల నుండి అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి మహిళా ఖాతాలో డబ్బులు వేయాలని పలువురు కోరుతున్నారు. మాది రేగొండ గ్రామం, సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గవర్నమెంట్ హాస్పిటల్ సిద్దిపేటలో నేను డెలివరీ అయినాను. డబ్బులు పడతాయి అన్నారు, అకౌంట్లో డబ్బులు పడలేదు. ఒక కిట్ మాత్రమే ఇచ్చిండ్రు. మా బుజ్జి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతుంది, డబ్బులు మాత్రం అకౌంట్లో పడలేదు. ఇంజక్షన్లు గవర్నమెంట్ వేసుకుంటే డబ్బులు పడతాయి అన్నారు, ఇప్పటి వరకు కూడా పడలేదు. ఇది మాత్రం మాకు సహాయం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం. నా పేరు బాణాల బాలయ్య, మా భార్య పేరు బాణాల ప్రభావతి. ఈమె గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. మా పాప ఇప్పుడు 3 సంవత్సరాలు ఉన్నది. ఈ 2022లో డెలివరీ అయింది, బుజ్జి పాప పుట్టింది. అప్పటి నుండి వరకు కేసీఆర్ హాస్పిటల్ సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ సిద్దిపేటలో డెలివరీ అయింది. ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు. మిగతా డబ్బులు అడిగితే తర్వాత పడతాయి అని చూసినాం. ఇప్పటి వరకు కూడా మాకు రాలేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఈ సహాయం చేయగలరని కోరుచున్నాను. డబ్బులు ఇప్పించగలరని కోరుచున్నాం.